అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏం పడవు. సో ఏంటంటే కుక్కలను ఎంబడి పడి వానికి పీకుతానే వాడిని, అంటే వాని బెడ్ని పీకుతానే వాళ్ళకి వెళ్ళి. నాకు స్పీడ్గా దొక్కుకుంటా ఒక ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతారు చూసిన దొడ్డుది, అది రాడ్ లాగా అది ఇట్లా పెట్టిరు. నేను అక్కడ పోయినా అప్పుడే ఆ కుక్కలు ఆడున్నాయి, అక్కడికి పోయినా అప్పుడే లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా, బగిగాడు చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నా. కానీ సైకిల్ వెనుక ఏమైందంటే వాడు మస్తు మొత్తుకున్నా నేను. ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా వేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు, అవన్నీ ఇట్లా మన వాడి వెనుక బెడ్ని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది. ఇక వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి, ఇప్పటికీ గుర్తుంది అది, మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు, కుక్కలు వాడిని చంపేసి ఆగమాగం చేస్తే చేతులారి నేను చంపేసినట్టయితే. అండ్ బగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్, చాలా అగ్రెసివ్ బ్రీడ్. వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు. ఇప్పటికీ వాడు దగ్గర ఒక 80 మందిని కొరికిండు. వాడిని ఎత్తుకున్నారనుకో వానికి మెంటల్ ఎత్తుంది, ఇంకా కొత్త ఎత్తుకోకూడదు అసలు ఎవ్వరు ఎత్తుకోదు, ముట్టుకోదు. వాడిని తల మీద చేస్తే వానికి మొత్తం బీపీ రేజ్ అవుతుంది. వాడు సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది. సో దట్ ఇలాంటి డాగ్స్ ఏంటంటే ఓనర్ అని ఒకనే అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత పర్మిషన్ ఇవ్వవు. ఈవెన్ మా పండుకున్నప్పుడు మా అమ్మ చెల్లి ముట్టుకున్నాం అంటాడు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు, ఇప్పుడు తగ్గింది అగ్రెషన్. కానీ అప్పట్లో చాలా అగ్రెషన్ ఉండే. ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే అమ్మో మీ దండం మీద ముట్టుకోకూడదు అని అంటారు. అయినా ఎత్తుకున్నారంటే రక్తాలు గారి కిందికి దింపుతారు అంతే. ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్. అంటే బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్, ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో యూజ్ చేస్తారు అన్నట్టు దీన్ని. అంత అగ్రెషన్ ఉన్న బ్రీడ్ ఫాక్స్ హంటింగ్. మీరు చూస్తే యూట్యూబ్లో జాక్ రస్సెల్ టెరియర్ అంటే పాములను, పెద్ద పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది. అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇక వాడి గురించి చెప్పిన పొద్దున్న దాకా చెప్పిన అయిపోతుంది. వాడు మీకంటే స్ట్రాంగ్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని. ఇప్పుడు నువ్వు అన్నావు, నేను ఇక్కడ ఉంటే తెచ్చుకొని పెట్టుకుంటాను, నువ్వు రక్తం కారకుండా దింపేసి ఆడ కూర్చుంటాడు. బట్ వెరీ క్యూట్ అసలు, వాడు నిజంగా చెప్తున్నా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు. ఓకే, సో బగీరా గాడి నుంచి బయటకు వచ్చేద్దాం మనం. ఓకే, బాగుంది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటి మీ గోల్, ఏంటి మీ డ్రీమ్, ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు. ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషను. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తున్నాడు ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని అంటే, నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే, అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు తన రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి, వేరే వాళ్ళు అసలు పెద్ద వాళ్ళకే సాధ్యం. యాక్చువల్లీ ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు. అవును, కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు, వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా. అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా
మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. బట్ చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది అని అంటే, ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము, సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నే టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేను రాత్రంతా షాక్ అవుతాను. అరే వీడు ఎత్తుకపోతే ఎట్లా? మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిల్లలు వస్తాయి, పవర్ బ్యాంకులను లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మన వాళ్ళు, రైట్? అట్లా జరిగినాయి, చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి స్టేషన్లలో. డెలివరీ అని పెట్టారు కొత్తగా, ఇంకా అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాల వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో. రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లకు ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు. ఓకే, నమ్మకం అది ఏంటో. మన ఇంటి ముందట పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు మాయమైతాయి చాలా సార్. అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం. ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నాం అంటే వాళ్ళు ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా విన్నాం. ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం. అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే, నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది, ఎవరికో డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇవ్వి అని చెప్పి అడుగుతాం. అంటే మన మీద మనకున్న నమ్మకం అంతా మన దగ్గర. సో మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది, మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా. చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది, భూమి పెద్దదే మనకన్నా. సో ఆల్మోస్ట్, కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు, ఉన్న కన్నే కుప్పలుగా బతుకుతారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే, ఇప్పుడు ఒక సినిమా థియేటర్ చూసుకుందాం, మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్కి మనము చేసుకుందాం. సో చాలా గలీజ్గా ఉంటాయి. మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు గమనించండి. సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే, ప్రజలు, గవర్నమెంట్. ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా? రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది, బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది, బయట టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది, అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది, లంచం ఇస్తే ఫైన్ ఉన్నది, లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది. అంతేనా కదా? అన్నిటికీ ఉన్నాయి కదా. కానీ ఎక్కడ భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, కెమెరా లేకుంటే ఒకలా ఉంటాడు, రైట్? సో ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తులలో, మనుషులలో. నేను ఒక్కడిని పోతే ఏమొచ్చిందిలే, నేను ఒక్కడిని ఉంచితే ఏమొచ్చిందిలే, నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు 80 స్పీడ్లో పోతావు.
కెమెరా లేవంటే 130లో పోతావు. పొలిటీషియన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు. అంటే ఇక్కడ బయట జపాన్లో నువ్వు సీఎంఏగా, నువ్వు పిఎంఏగా, నువ్వు కోటీశ్వరం, నువ్వు ఎవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినావు అంటే నీకు ఆకలిని చూస్తారు, కడుపులో తిండి పెడితే పోతారు. మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఆ క్యాడర్ని బట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే బిడ్డనిస్తాను ఒకళ్ళు కూర్చుంటారు. లైక్ ఇట్లా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మన వాళ్ళే ఇంకా బయట దేశానికి పోయి రేసిజం అని ఈవెన్ మొన్న యూఎస్లో ఒక అతను ఏమన్నాడు అంటే ఎందుకు వచ్చిర్రా మీరు లైక్ వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు.